హాయ్ అండి అందరికీ. చికెన్ బిర్యానీ ఇలా చాలా సులువుగా చేసుకోండి. ముందుగా 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక టమాటాను కూడా తీసుకుని కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక క్యారెట్ కూడా తీసుకుని కట్ చేసుకోండి. అందులోనే 4 పచ్చిమిరపకాయలు చీరుకుని వేసుకోండి. ఒక బంగాళదుంప కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులోని బిర్యానీ సామాను, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు, లవంగాలు, జాజికాయ, జాపత్రి కూడా వేసుకోండి. అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకోండి. అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. అందులో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. అందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్, ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు. నేనైతే బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి ఇలా అందులో వాటర్ పోసుకోండి. నేనైతే 1/2 కేజీకి చేస్తున్నాను కాబట్టి 1.5 పోసాను. మీరు కూడా అలా చేసుకుంటే 1.5 పోయండి. మీరు సాంబార్ రైస్ గట్రా చేసుకుంటే 1కి 2 పోసుకోండి. బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 పోసుకోండి. రైస్ కడిగి పక్కన పెట్టుకోండి. ఎసరు మరుగుతుంది. కడిగిన రైస్ని అందులో వేసుకోండి. ఒకసారి కలుపుకొని దాన్ని మూత పెట్టి ఉంచండి. అలా మూత పెట్టిన రైస్ని తీసుకెళ్ళి నేను కుక్కర్లో పెట్టుకున్నాను. మీరైతే అలా గ్యాస్ మీద వదిలేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మగ్గుతుందండి. మధ్యలో ఒకసారి మూత తీసి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ఒకసారి వేసుకున్నాక అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టి అలా ఉంచండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. దాన్ని తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.